జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో 43వ దివ్యదేశమైన తిరుమెయ్యం సత్యగిరినాథన్ పెరుమాళ్ దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో 43వ దివ్యదేశమైన తిరుమెయ్యం దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో పుదుక్కోటై జిల్లాలో తిరుమెయ్యం అనే ప్రాంతంలో కలదు. ఈ ఆలయం ఎత్తైన రాజగోపురంను, విశాలమైన ప్రాంగణాలను కలిగి ఉంటుంది. ఈ ఆలయంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు సత్యగిరినాథన్ పెరుమాళుగా నిలుచుని ఉన్న భంగిమలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో దర్శనమిస్తారు. లక్ష్మీ అమ్మవారు ఉయ్యవందల్ తాయారుగా ప్రత్యేక సన్నిధిలో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో ప్రత్యేక మండపంలో ఉత్సవమూర్తి మెయ్యప్పన్ అను నామంతో ప్రత్యేక సన్నిధిలో దర్శనమిస్తారు. తమిళంలో మెయ్ అనగా సత్యము అని అర్థము. అందుచేత ఈ క్షేత్రంనకు సత్యక్షేత్రము అని పేరు కలదు. ఉత్సవర్ పెరుమాళ్ళు ఆదిశేషుపై శయన భంగిమలో దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్న స్వామి విగ్రహం శ్రీరంగంలో రంగనాథ స్వామి కంటే చాలా పెద్దది. పెరుమాళ్ళ వెనక భాగంలో గోడ మీద బ్రహ్మదేవుడు, మార్కండేయ మహర్షి, చిత్రగుప్తుని చిత్రాలు కూడా ఉంటాయి. ఈ క్షేత్రంలో ఆండాళ్ళ అమ్మవారికి, కృష్ణుడికి, చక్రతాళ్వార్లకు, లక్ష్మీ నరసింహస్వామికి కూడా ప్రత్యేక సన్నిధులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పుష్కరిణి పేరు సత్య పుష్కరిణి, విమానం పేరు సత్యగిరి విమానం. స్వామి ఇక్కడ సత్యదేవతకు మరియు ఆదిశేషువుకు కూడా ప్రత్యక్షమయ్యారని తెలుస్తోంది. తిరుమంగై అల్వార్లు ఇక్కడ మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి పురాణాల నుండి తెలుసుకుందాం. పూర్వము రాక్షసులు దేవతలను యుద్ధంలో ఓడించి స్వర్గలోకంను ఆక్రమించారు. అంతేకాకుండా దేవతలను, ఋషులను, మునులను కూడా బాధించేవారు. అప్పుడు సత్యదేవత, ధర్మదేవత తమకు స్థానం లేకపోవడంతో ఎంతో బాధపడి శ్రీమన్నారాయణుని కొరకు తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. సత్యదేవత లేడి రూపంలో, ధర్మదేవత వృషభ రూపంను ధరించి ఈ ప్రదేశానికి అనగా వేణువనం ప్రదేశానికి వచ్చి చాలా కాలం పాటు తపస్సు చేశారు. సత్యదేవత, ధర్మదేవతల యొక్క తపస్సును మెచ్చి శ్రీ మహావిష్ణువు వారికి రాక్షసుల నుండి అభయాన్ని ఇస్తానని మాట ఇచ్చి, అంతేకాకుండా వారి కోరిక మీదట ఇక్కడ అర్చామూర్తిగా వెలిసారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే స్వామి సత్యగిరినాథన్గా ఇక్కడ పిలువబడుచున్నారు. ఆ తర్వాత ఆదిశేషుడు ఈ ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు కొరకు చాలా కాలం పాటు తపస్సు చేసెను. ఆదిశేషుని యొక్క తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యను. అప్పుడు ఆదిశేషు కోరిక మేరట విష్ణుమూర్తి ఇక్కడ శయన భంగిమలో అర్చామూర్తిగా వెలిసాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ క్షేత్రానికి పక్కనే పరమశివునికి కూడా ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఇంతటి మహత్యము, విశిష్టత కలిగిన తిరుమెయ్యం సత్యగిరినాథన్ పెరుమాళ్ దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.